16 ఏళ్ల టీనేజర్ని చేసుడు అనేది పెద్ద పాపమా? దానికే శరణార్థుల్ని దేశంలోకి వెళ్ళి బయటికి పంపించేస్తారా? ఇట్లాంటి చిన్న చిన్న తప్పులకి వాళ్ళ మీద ఎందుకు అట్లా ఇరుసుకపడుతున్నారు? ఏదైనా పెద్ద తప్పు చేసినప్పుడు చూసుకుందాం అని స్వీడన్ కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి. ఆ అత్యాచారానికి గురైన 16 ఏళ్ల అభాగ్యురాలు మేయా అబర్గ్ ఆ స్వీడన్ నుంచి ఐర్లాండ్కి పోతే ఇట్లనే మొన్న 20వ తారీఖు దీపావళి రోజంట ఒక 10 ఏళ్ల పాపని ఇల్లీగల్ ఇమిగ్రెంట్ చేసినందుకు అక్కడ లోకలైట్స్ అందరూ కూడా ఇక సాల్ ఎక్కువైపోయింది, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చేస్తున్న అరాచకాలు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ని తగలబెట్టిండ్రు. అంతేకాకుండా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటున్న ఏదైతే హోటల్ ఉందో ఆ హోటల్ పైన కూడా దాడి చేసారు. ఇక అక్కడ నుంచి సోమాలియాకు పోతే ఆడ ఇప్పుడు వరకు ఒక ఏజ్ లిమిట్ ఆడపిల్లలకి ఏం లేకుండే పెళ్లి చేసేటందుకు. కానీ ఇప్పుడు 18 ఇయర్స్ వచ్చేంతవరకు ఆడపిల్లలకి పెళ్లి చేయడానికి వీలు లేదు అని ఒక రూల్ పెట్టేసరికి ఒక 73 ఏళ్ళ పెద్ద అయిన ఆవేదన ఎంత తల్లడిల్లిపోతున్నాడో ఒకసారి చూడండి. أرمى أقبلي كرم أهسدت يتمن سنة قال قرنت هاي عرورت هذا كان جاران أنا إن كل عام معها 18 ఏళ్ళు ఆగాల పెళ్లి చేసేటందుకు. 18 ఏళ్ళు అంటే వాళ్ళకి పెళ్లి చేస్తే అప్పటికి వాళ్ళ పిల్లలు కూడా పెద్ద మనుషులు అవుతారు. అట్లాంటిది 18 ఏళ్ళు ఎట్లా అవుతారు అని అట్లాంటి వాళ్ళందరూ కలిసి ఆందోళనలు చేసేసరికి 24 గంటలనే ఆ రూల్ని ఎత్తేసారు. సో ఇప్పుడు ఎంత చిన్న ఏజ్ అయినా కానీ పెళ్లి చేసేయచ్చు అక్కడ ఆడపిల్లలకి. ఆడది ఆట బొమ్మ కాదురా అని మన కవులు ఎంతోమంది అన్నారు. కానీ ఇప్పటికీ కూడా ప్రతిరోజు వార్తలు చూస్తుంటే ఏ దేశమైనా కానీ ఆడది ఆట బొమ్మనే అన్నట్టు ట్రీట్ చేస్తున్నారు.